నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే. ఈ నీలాచలంపై ఉన్నది నీలమాధవుడు, శ్రీ మహావిష్ణువే మరి నీలాచల పై ఉన్నటువంటి నీలమాధవుడు. అయితే నీలమాధవుడికి దర్శించుకోవాలని ఇంద్రద్యుమ్న మహారాజుకు చాలా ఉంటుంది. కానీ ఇతడు మరి ఆ నీలాచల దాముడు నీలాచలంపై ఉన్నాడనే విషయాన్ని అందరికీ తెలుపు. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే. ఈ నీలాచలంపై వెలిసినటువంటి నీలమాధవుడు ఎవరో కాదు, శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువే. అయితే ఇక్కడ శరభతేగ వాళ్ళు మాత్రమే ఈ నీలమాధవుడిని పూజించేటటువంటి వాళ్ళు. అయితే మధ్య భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఇంద్రద్యుమ్న మహారాజు ఇతడు. మరి ఇప్పుడు ఉజ్జయిని, అవంతి ఇలాంటి రాజ్యాలకు రాజు ఇతడు. అయితే కళింగ దేశంలో నీలాచలపై వెలిసినటువంటి నీలమాధవుడి గురించి ప్రయత్నం చేసి తన సైనికులనిచ్చి ఎక్కడున్నాడో నీలమాధవుడు అని చెప్పేసి ఒడిస్సా రాష్ట్రమంతా మరియు కళింగ రాష్ట్రమంతా తిరుగుతారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళకు అగుపించడు. అయితే వీళ్ళు రహస్యంగా పూజలు నిర్వహిస్తారు. శరభతేగ వారు, శరభతేగ నాయకుడే విశ్వవసు, ఇతడు పూజలు నిర్వహిస్తారు, చాలా చక్కగా ఉంటారు. అయితే రాజు ఏం చేస్తాడంటే ఒక బ్రాహ్మణుడి, విద్యాపతి అనే బ్రాహ్మణుడు, తెలివైన బ్రాహ్మణుడిని ఇక్కడికి పంపుతాడు. ఇక్కడ విద్యాపతి వచ్చి అతడు వీళ్ళతో శరభతేగతో స్నేహం చేసి మొత్తానికి విశ్వవసు కూతురైనటువంటి లలితాదేవిని ప్రేమించి పెళ్ళాడి మరి అతనికి అల్లుడై మరియు ఆ నీలాచల రహస్యాన్ని తెలుసుకుంటాడు. నీలమాధవుడి టెంపుల్కు వెళ్ళాలంటే మరి మామగారిని తీసుకెళ్ళమని చెప్తే కళ్ళకు గంతలు కట్టి మరి నీలమాధవుడి టెంపుల్కు తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే తెలివిగా విద్యాపతి ఏం చేస్తాడంటే కొన్ని ఆవాలు కొంగులో కట్టుకొని దానికి చిన్న రంధ్రం వదలటం వల్ల అవి మెల్లిగా వరుస ఆయన ఎట్టెట్టు వెళ్తుండో ఆ విధంగా వరుసలుగా పడిపోవడం వల్ల అది అక్కడికి వెళ్ళినటువంటి ఆయన నీలమాధవుని దర్శించుకొని ఆశ్చర్యపోతాడు. ఇంత బాగుందని చెప్పేసి, అద్భుతం అని చెప్పేసి వెళ్ళి తెలివిగా అక్కడి నుంచి ఆయన రాజు దగ్గరికి వెళ్ళి ఇంద్రద్యుమ్న మహారాజుకు చెబుతాడు విషయం అంతా. అయితే ఇంద్రద్యుమ్న మహారాజు తమ సైనికులతో మరి దర్శనార్థమై అందరూ వస్తారు. అప్పటికే వర్షం పడి అవి మొక్క రూపంలో మొలిచినటువంటి ఈ ఆవగింజల యొక్క ఆధారంగా వరుసగా వెళ్ళడం వల్ల నీలమాధవుడు టెంపుల్కి వెళ్తారు. కానీ నీలమాధవుడి దగ్గరికి వెళితే అక్కడ నీలమాధవుడు అదృశ్యమైపోతాడు. అయితే అప్పుడు నీలమాధవుడు కలలో, ఇంద్రద్యుమ్నుని కలలో చెప్తాడు, నీవు చక్రతీర్థ అనే ప్రాంతానికి వెళ్ళు, అక్కడ నీటిపై తేలుతున్నటువంటి ఏదైతే దారు ఉందో ఆ దారును నీవు జగన్నాథుడిగా మరియు అదేవిధంగా ముగ్గురి విగ్రహాలని తయారు చేయి, బలభద్రుడిగా మరియు సుభద్రుడిగా తయారు చేయి అని చెప్తాడు. అయితే వీరికి నీకు విశ్వకర్మ లేదా విశ్వబ్రహ్మ వచ్చి చేస్తాడని చెప్తే అతడికి ఒక